టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పగటిపూట బీజేపీతో, రాత్రిపూట కాంగ్రెస్తో కాపురం చేస్తారంటూ ఎద్దేవా చేశారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో చంద్రబాబు ఎలా జతకడతారని ప్రశ్నించారు. చంద్రబాబు సహకారంతోనే ఏపీలోకి కాంగ్రెస్ ప్రవేశించిందని కడప ఎన్నికల ప్రచారంలో ఆయన విమర్శించారు. వైఎస్ఆర్ పేరును ఛార్జిషీట్లో పెట్టిన వాళ్లతోనే చేతులు కలిపిన వీరా వైఎస్ఆర్ వారసులు అంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు రాజకీయం చూడండి, మరో వంక చంద్రబాబు రాజకీయం చూడండి. ఊసరి వెళ్లి రాజకీయాలు కనిపిస్తాయి చంద్రబాబు రాజకీయాలలో. ఈ చంద్రబాబు బాగా ముదిరిపోయిన తొండ. ఒక పక్క 4% ముస్లిం రిజర్వేషన్లకు రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీ పార్టీతో జత కడతాడు ఈ చంద్రబాబు. మరోపక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెడతాడు, దొంగ ప్రేమ చూపిస్తూ. మరో వంక 4% రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్న బీజేపీతోనే కొనసాగుతాడంట. అదే ఎన్డీఏలో మైనారిటీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్పినా కూడా ఇంకా ఎందుకు ఈ చంద్రబాబు ఎన్డీఏలో కొనసాగుతా ఉన్నాడు అని అడుగుతా ఉన్నాడు మీ జగన్, మీ బిడ్డ చంద్రబాబు. ఇక్కడే నేను చెప్తా ఉన్నా, మైనారిటీల రిజర్వేషన్ అంటే చాలు రాజకీయాలు చేసే కార్యక్రమం జరుగుతుంది. అందుకే మీ బిడ్డ చెప్తా ఉన్నాడు ఎట్టి పరిస్థితిలోనూ కూడా ఈ 4% రిజర్వేషన్లు ఖచ్చితంగా కొనసాగుతాయి, ఖచ్చితంగా కొనసాగాలి అని మీ బిడ్డ చెప్తా ఉన్నాడు. వైఎస్ఆర్ కుటుంబాన్ని అనగదొక్కాలని దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించి, మీ బిడ్డ మీద ప్రయోగించి వారితోనే కలిసిపోయి, అదే కాంగ్రెస్, అదే టీడీపీతో కలిసిపోయి ప్రత్యక్షంగా ఒకరితోనూ, పరోక్షంగానూ ఇంకొకరితోనూ కలిసిపోయి వైఎస్ఆర్ అనే పేరే కనపడకుండా చెయ్యాలనే కుట్రలో వీళ్ళందరూ కూడా క్రియాశీలకంగా పాత్ర పోషిస్తూ ఉంటే